ఐపీఎల్ కప్ని ఎవరు గెలుస్తారు చెప్పండి? టీంలో మ్యాచ్ విన్నర్స్ అంటే గెలుపు గుర్రాలు. పరిస్థితి ఎలా ఉన్నా మ్యాచ్ని తమ వైపుకు తిప్పుకునే ప్లేయర్స్ ఉండాలి. అలాంటి ప్లేయర్స్ ఆక్షన్లో ఒక 7 మంది ఉన్నారు. వాళ్ళు ఏ టీంలోకి వెళ్తారో ఆ టీమ్స్ చాలా స్ట్రాంగ్ అయిపోతాయి. మిగతా వాళ్ళు సపోర్ట్ చేస్తే వాళ్ళు కప్పు కొట్టడం పెద్ద విషయం ఏమీ కాదు. సో ఈ వీడియోలో మనం ఆ 7 గెలుపు గుర్రాలు ఏవో ఒకసారి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ రోజు లైవ్ అప్డేట్స్, ఎవరు కొన్నారు, ఎంతకు కొన్నారు అన్న మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు తెలియాలి అంటే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఫస్ట్ నేను జేక్ ఫ్రాసర్తో స్టార్ట్ చేస్తాను. ఈ పేరు లాస్ట్ ఇయర్ సంచలనాలు క్రియేట్ చేసింది. జేక్ ఫ్రాసర్ బ్యాటింగ్కు వచ్చాడు అంటే పవర్ ప్లే స్కోరు 100 దాటిపోయేది. అలాంటి బ్యాటింగ్ని మనం చూసాం. జేక్ ఫ్రాసర్ కోసం చాలా టీమ్స్ ఈ సంవత్సరం పోటీ పడతాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఎంతవరకు వెళ్తుందో చూడాలి. జేక్ ఫ్రాసర్ ప్రైస్ ఎంత ఉండే అవకాశం ఉంటుంది ఐపీఎల్ ఆక్షన్లో? ఎవరు ఎంత కొంటారో ఒక గెస్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ రాహుల్ త్రిపాఠి. ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే తను స్టార్ట్ చేసినప్పటి నుంచి మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్. ఈ మధ్య కాలంలో చాలా మంచిగా ఛాన్స్లు వస్తున్నాయి. అండ్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో కొంచెం ఆఫ్గా కనిపించాడు, కానీ రాహుల్ త్రిపాఠి ఒక మ్యాచ్ విన్నర్. చాలా త్వరగా అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళిపోతాడు. అంటే క్రీజ్లో ఉన్నంతసేపు రన్స్ చేయడానికే ట్రై చేస్తాడు తప్పితే డిఫెన్సివ్ షాట్స్ కోసం వెళ్ళడు. ఒక పర్ఫెక్ట్ T20 ప్లేయర్. రాహుల్ త్రిపాఠి గురించి, గేమ్ గురించి బాగా తెలిసిన వాళ్ళకు తెలిసి ఉంటుంది. సో రాహుల్ త్రిపాఠి మళ్ళీ SRHలోకి వెళ్తాడా, వెళ్ళడా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ డెవాల్డ్ బ్రెవిస్. బేబీ ఏబీగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే ముంబై ఇండియన్స్ టీంలో ఉండడం. అక్కడ స్టార్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇతనికి సరైన అవకాశాలు రాలేదు. డెవాల్డ్ బ్రెవిస్ ఒక మంచి టీంలోకి వెళ్ళి రెగ్యులర్గా ఆడే స్థానంలో ఆడాడు అంటే అపోజిషన్కి చుక్కలు చూపించడం ఖాయం. డెవాల్డ్ బ్రెవిస్ ఈ సంవత్సరం ఐపీఎల్ ఆక్షన్లో ఒక హాట్ కేక్ అని చెప్పాలి. బట్ ఒకటి పక్క, ఇతని బ్యాకప్ ప్లేయర్గా తీసుకోకూడదు. తీసుకొని ప్లేయింగ్ 11లో పెట్టుకుంటూనే ఆ మజా ఏంటో తెలుస్తుంది. ఇక నెక్స్ట్ గ్లెన్ ఫిలిప్స్. మీకు డౌట్ రావచ్చు, గ్లెన్ ఫిలిప్స్ ఏంటి, మ్యాచ్ విన్నర్ ఏంటి అని. అసలు గ్లెన్ ఫిలిప్స్కి ఎప్పుడైనా బ్యాటింగ్ చేసే ఛాన్స్ వస్తే కదా ఐపీఎల్లో. తను బ్యాటింగ్ చేసిన మ్యాచ్లు చాలా అంటే చాలా తక్కువ. తను రెగ్యులర్గా ప్లేయింగ్ 11లో ఉంటే తను ఎలాంటి హిట్టింగ్ చేస్తాడో అతని ఆట గురించి తెలిసిన వాళ్ళకు బాగా తెలుసు. అందుకే SRH ఆడుతున్నప్పుడు చాలా మంది హైదరాబాద్ ఫ్యాన్స్ గ్లెన్ ఫిలిప్స్కి ఛాన్స్ ఇవ్వండి అంటూ కామెంట్లు పెట్టేవాళ్ళు. ఇతనిది కూడా డెవాల్డ్ బ్రెవిస్ పరిస్థితే. ఒక బ్యాకప్ ప్లేయర్గానే చూస్తారు. సో ఏ టీంలోకైనా వెళ్ళి గ్లెన్ ఫిలిప్స్కి మంచి ఛాన్స్ వచ్చింది అంటే ఒక సూపర్ బ్యాట్స్మెన్తో పాటుగా ఒక గన్ ఫీల్డింగ్ చేస్తే, లేదా వికెట్ కీపర్ కూడా దొరుకుతాడు. మనోడిని పెద్దగా ఎవరో పట్టించుకోవట్లేదు, కానీ ఈసారి బాగా ఛాన్స్ వస్తుంది అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ అంక్రిష్ రఘువంశీ. గుర్తుండే ఉంటాడు, KKR ప్లేయర్. సూర్యకుమార్ యాదవ్ను చూసినట్టే ఉంటుంది తిన బ్యాటింగ్ స్టైల్ చూసాము అంటే. KKRకు లాస్ట్ ఇయర్ ఆడింది కొన్ని మ్యాచ్లే, కానీ ప్రతి మ్యాచ్లో ఇంపాక్ట్ చూపించాడు. ఈ ప్లేయర్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే నంబర్ 4 నుంచి నంబర్ 7 వరకు ఏ పొజిషన్లో అయినా బ్యాటింగ్ చేయగలడు. ఈసారి ఆక్షన్లో రఘువంశీ కోసం చాలా టీమ్స్ పోటీ పడతాయి. నాకు తెలిసి KKR టీం అయితే ఇతన్ని కొనుక్కోలేదు, వాళ్ళ ప్రియారిటీస్ వేరే ఉంటాయి. సో నేనైతే పంజాబ్ టీంలోకి వెళ్తాడేమో అనిపిస్తోంది. సో వెళ్తే మాత్రం వాళ్ళకు చాలా మంచి ఛాన్స్. రఘువంశీకి కూడా చాలా మంచి ఛాన్స్ తనేంటో ప్రూవ్ చేసుకోవడానికి. RCBలోకి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఈ నంబర్ 4 నుంచి నంబర్ 7 పొజిషన్లో ఒక మంచి బ్యాట్స్మెన్ కోసం వెతుకుతున్నారు. ఇక నెక్స్ట్ విల్ జాక్స్. సో లాస్ట్ ఇయర్ చూసాం మనం విల్ జాక్స్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు కరెక్ట్గా ఛాన్స్ ఇస్తే అని చెప్పి. స్పిన్ని ఫుట్బాల్ ఆడుకుంటాడు. RCB RTM యూజ్ చేసే ఛాన్స్ ఉంది విల్ జాక్స్ కోసం. అస్సలు మిస్ చేసుకోదు. ఇలాంటి ప్లేయర్ మిస్ అయితే యంగ్ ప్లేయర్ కదా, మళ్ళీ టీంలోకి రావడం కూడా చాలా కష్టమే. కాబట్టి కొంచెం గట్టిగా ట్రై చేసి వెనక్కి తెచ్చుకుంటే RCBకే చాలా స్ట్రెంగ్త్ పెరుగుతుంది. లేదంటే ఏ టీంకి వెళ్తే ఆ టీం మనోడిని ఎలా కావాలో అలా వాడుకుంటారు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రచిన్ రవీంద్ర. లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్గా సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాడు. కానీ రచిన్ రవీంద్రలో చాలా టాలెంట్ ఉంది. దానికి మించి తన దగ్గర ఎక్కువ ఏజ్ ఉంది. ఇంకా చాలా యంగ్ ప్లేయర్. నంబర్ 1 నుంచి నంబర్ 4 వరకు ఏ పొజిషన్లో అయినా బ్యాటింగ్ చేయగలడు, హిట్టింగ్ చేయగలడు, అదే టైంలో యాంకర్ ఇన్నింగ్స్ ఆడగలడు. సో ఇలాంటి ప్లేయర్స్ చాలా తక్కువగా ఉంటారు. రచిన్ రవీంద్ర కోసం కూడా ఈ సంవత్సరం
గట్టి పోటీ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఆక్షన్లో చాలా తక్కువ అమౌంట్కి చెన్నై తీసుకుంది, బట్ ఈసారి అలా జరిగే అవకాశం లేదు, ఎందుకంటే చాలా టీమ్స్కి ఓపెనర్స్ అవసరం ఉంది కాబట్టి. మరి వీళ్ళే కాకుండా ఇంకా చాలా మంది ప్లేయర్స్ ఉంటారనమాట, నేను మిస్ చేసి ఉంటాను. వాళ్ళ పేర్లు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.